హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజైతే నేను ఎంతో టేస్టీ అయిన బేబీకార్న్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో అని ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. దీనికోసం నేను 3 టొమాటోలు, 5-6 జీడిపప్పులు, 2 ఎండుమిర్చిలు తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. 2-3 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. ఈ లోపల నేను 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకుని పెట్టుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది చాలా మెత్తగా చేసుకోవాలి పేస్ట్. చూడండి, అయిపోయింది కదా. ఈ విధంగా మనకి టొమాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి. చూడండి, వాటర్ కన్సిస్టెన్సీ తగ్గిపోయింది కదా, అసలు లేదు. పైన తొక్క తీస్తే చాలా ఈజీగా వచ్చేయాలి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్లోకి తీసేసుకుని బాగా చల్లారి పెట్టుకుందాం. ఇది బాగా చల్లగా అయ్యేటప్పటికి మనం బాండిలో ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయ్యాక ముక్కలుగా కోసి పెట్టుకున్న బేబీకార్న్ కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే చాలా త్వరగా ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే బాగా మగ్గి టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతుంది మెల్లగా. అదే పెద్ద ఫ్లేమ్ పెడితే ఒకేసారి బ్రౌన్ బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక దాంట్లోకి తీసేసుకుందామండి. ఇది రెడీ అయిపోయింది. మనం ఇదే ప్యాన్లో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఇది వేగే వరకు చాలా టైం పడుతుంది. సో ఈ లోపల మనం టొమాటోస్ని కూడా పేస్ట్ చేసేసుకుందాం. మెత్తగా పేస్ట్ అవ్వింది కదా, చూడండి ఈ విధంగా. ఇది పక్కన పెట్టేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఒకేసారి వేసేసుకుంటే స్మెల్ అనేది వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఇది బాగా వేగాక ఇవి 2 వేపుకోవాలి. దీంట్లోని టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటు పోతుంది కాబట్టి. మీడియం ఫ్లేమ్ అయినా ఓకే. తగినంత ఉప్పు, పసుపు, కారం. మీకు ఇంకా స్పైసీగా కావాలితే ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయాలి. దీంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. మీకు ఎక్కువ గ్రేవీగా కావాలితే పల్చగా మీరు ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీంట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంకా మనం ఈసారి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉడికిద్దాం. చూడండి, కర్రీ ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా బాయిల్ అయిపోయింది, దగ్గరికి కూడా అయిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీ నాకు చాలు. సో నేను ఇక్కడే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది నేను స్టవ్ ఫ్లేమ్ ఆపకుండా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి కొంచెం ఫ్లేవర్ అనేది మనకి కర్రీలో దిగితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, పచ్చి పచ్చిగా కాకుండా. ఇది బాగా మిక్స్ చేసుకుని అప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, సరిపోతుంది కదా, నేను ఆఫ్ చేసేసాను స్టవ్. మనకి ఎంతో టేస్టీ అయిన బేబీకార్న్ టొమాటో కర్రీ రెడీ అయితే అయిపోయింది. ఇది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.